ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో కూడి ఉన్న సహోదరులు 50 మందికి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనమందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరిచేసుకొని మనమందరం ప్రభువు వలె ఎదగడానికి ప్రయాసపడతాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి 49వ వచనం వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి 50 వచనాలు. నేను చదువుతానండి, నాతో కలిసి మీరందరూ చెప్పాలని ప్రేమతో కోరుచున్నాను. మత్తయి సువార్త 12:46. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలేనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో, ఈ సంగతి చెప్పిన వారిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకముందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. ఇదే సంఘటన అనేది మార్కు సువార్త 3వ అధ్యాయము 31 నుంచి 35 వచనాలలోను, లూకా సువార్త 8వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలలో ఇదే సంఘటనలు అనేది తెలియజేయబడింది. ప్రత్యేకించి 49, 50 వచనాల్లో గమనించాలి. పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. ప్రభువునందు మనకున్న 3 సంబంధాలు ఏమిటంటే తల్లి, సహోదరుడు, సహోదరి. ఈ 3 సంబంధములు అనేది ప్రభువునందు మనకు కలిగేటువంటి భాగ్యము. కాబట్టి మనము తండ్రి చిత్తాన్ని ఎవరైతే జరిగిస్తారో, అది మీరైనా ఉన్నాయి, నేనైనా ఉన్నాయి, 21వ శతాబ్దంలో ఉన్న ఎవరైనా ఉన్నాయి, మొదటి శతాబ్దంలోనికి వెళ్ళి చూసినాను సరే, ఆనాడు మొదటి శతాబ్దంలో ఎవరైనా సరే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారుగా ఉన్నట్లయితే వారు నా సహోదరి, నా తల్లి, లేనట్లయితే నా యొక్క సహోదరికి ఉండడానికి అవకాశం ఉంది. ఈ అవకాశము, ఈ యొక్క భాగ్యము ప్రభువునందే మనుషులకు దొరుకుతుంది. అలాంటి మంచి భాగ్యమును మనం కలిగి ఉండడము ఒక విశేషమైన కార్యము. కాబట్టి ఏ మనుషుడైనను సరే ఇలాంటి ఒక భాగ్యమును కలిగి ఉండవలేనంటే అది ప్రభువునందే దొరుకుతుందని నీవు నేను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి క్రైస్తవులందరమైన మనము ఒకటి తల్లిగా ఉండాలి, సహోదరుడిగా ఉండాలి, లేకపోతే సహోదరిగానే ఉండాలి. దీనికి మించినటువంటి బాంధవ్యములు అనేది ప్రభువునందు మనకి లేదు. తండ్రి అని ఎవరిని మనం పిలవలేము ప్రభువునందు. అది మనకు వర్తించలేనటువంటి ఒక అవకాశం. అది మనకు పరలోకమందున ఒకే ఆయన మాత్రమే తండ్రిగా ఉన్నాడని నీవు నేను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అయితే లూకా సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో ఇదే సంఘటనలోనే ఇక్కడ మనం చదివినటువంటి ఒక విషయమును, అంటే ఇక్కడ చదవని ఒక విషయమును లూకా గారు కూడా పొందుపరచడం జరుగుతుంది. అదేమిటో గమనించాను. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనము 28వ వచనము. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములు ధన్యములైన కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకుని వారు మరి ధన్యులని చెప్పాను. ఒకే సంఘటన అనేది ఒకటే, కానీ ఒక ప్రత్యేకమైన అంశమును లూకా గారు తెలియజేయడం జరుగుతుంది. తెలియజేసేటువంటి ఆలోచన ఏమిటంటే, ఆనాడు మరియ గారిని గురించి ఒక స్త్రీ పోగొట్టడం జరిగింది. అయితే ప్రభు ఏం చేశారంటే, ఈ యొక్క ధన్యత వాస్తవానికి ఆమెకి కలుగుతుందని ఆమె ఎరుగున్నారు, మరియ గారు ఎరుగున్నారు. లూకా సువార్త 1:48 వచనాన్ని ఒకసారి చదవండి. లూకా సువార్త 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యమును చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యరాదులు అందురు. చాలండి. ఈ యొక్క ప్రవచనం అనేది మరియ గారే ప్రవచించారు, తనను గురించి ప్రవచించారు. ఆ ప్రవచనం అనేది ఈ లూకా సువార్త 11:27-28 వచనాలలో నెరవేరుతుంది. ఆమెని అందరూ ఏమని పిలుస్తారని ఆమె ప్రవచించిందండి ముందుగానే. 1:47, 48, 49 అందరూ నన్ను ధన్యురాలు అంటారు. ఎందుకంటే ప్రభువుని ఆమె గర్భం ధరించింది కాబట్టి ఈ విషయమే అందరూ ధన్యురాలు అంటారని ముందుగానే ఆమె చెప్పింది ఆమె గర్భంలో ఉన్నప్పుడు. అయితే లూకా సువార్త 11:27 వచనంలో ఒక స్త్రీ ఆమె చెప్పినటువంటి ప్రవచనాన్ని ఏం చేస్తుంది, ఇప్పుడు ఆమె అలాగనే తెలియజేయడం జరుగుతుంది. ఏమని తెలియజేస్తుందండి? నిన్ను ప్రభువుని చూసి చెప్తున్నది, నువ్వు మోసినటువంటి గర్భం అనేది ధన్యమైనది. నువ్వు మోసినటువంటి గర్భం అనేది ధన్యమైనదని మరియ గారిని ఆమె పోగొట్టడం అనేది జరిగింది. సో ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు మాత్రం చెప్పాలనుకున్నాను. మీరు కొద్దిగా ఆలోచన చేయాలని ప్రేమతో గుర్తించడం జరుగుతుంది. రెండో విషయం గమనించండి, మరియ గారికి ఇవ్వాల్సిన గౌరవమును ప్రభు ఎక్కడ కూడా తీసేయలేదు. మరియ గారికి ప్రభు ఇచ్చిన గౌరవం అనేది ఏం చేయబడలేదు, తీసివేయబడలేదు. కానీ మరియ కన్నా గొప్ప గౌరవం పొందడానికి అవకాశం ఉందంటున్నాడు ఆయన. భూ సంబంధమైన రిలేషన్ని ఎక్కడ కూడా ఆయన తక్కువ చేయలేదు. సహోదరులు ఉన్నారు, వాస్తవమే, గౌరవించారు ఆయన. సహోదరులు ఉన్నారు, గౌరవించారు. తల్లి ఉంది, గౌరవించారు. కానీ దానికన్నా బెటర్ రిలేషన్ ఏమిటో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన తెలియజేయడం అనేది జరుగుతుంది. గమనించాను. ఒకసారి మీరు ఆలోచన చేసినట్లయితే మత్తయి సువార్త 11:49 49-50 వచనాలలో ఆయన శిష్యుల వైపు చేయి చాచి, ఇదిగో నా తల్లి, నా సహోదరులు, పరలోకమున నన్ను తండ్రి చిత్తము చేయవాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు అని చెప్పాను. అందువలన తన యొక్క తల్లిని, తన యొక్క సహోదరులను, తన యొక్క సహోదరుని కించపరిచాడని కాదు, ఆయన దాన్ని గౌరవిస్తున్నాడు. ఆయన తల్లిని ఆయన గౌరవించారు, ఆయన సహోదరులను గౌరవించారు, ప్లస్ ఆయన యొక్క సహోదరుని కూడా ఏం చేశాడు, ఆయన గౌరవించారు. అయితే దానికన్నా ఒక ఉన్నతమైన స్థాయిని, ఒక గొప్ప స్థాయిని పొందడానికి ఉన్న అవకాశం ఏమిటంటే మనము దేవుని యొక్క చిత్తమును జరిగించడం. లేనట్లయితే లూకా గారు తెలియజేసినట్లుగా దేవుని యొక్క వాక్యమును విని దాన్ని ఏం చేయాలి, మనము దాన్ని గైకునేటువంటి వాడు ప్రభు యొక్క నిజమైన సహోదరుడిగా ఉంటున్నాడు. ఈ విషయాలను మనము ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఇప్పుడు గమనించండి, సహోదరునికి అది ఎవరైనా సరే ఉన్నాయి, అది సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎప్పటికైనా సరే ఇలాంటి ఒక రిలేషన్ అనేది దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తారో
వారే ప్రభువునకు నిజమైన సహోదరుడు, సహోదరియు మరి తల్లిగా ఉంటున్నారు. ఈ భాగ్యం అనేది ఆనాడు ఒకవేళ మరియ గారికి ఆయన సహోదరులు కలిగి ఉండవచ్చు. సహోదరునికి మరియ గారికి ఒక ధన్యురాలని పిలుస్తారని చెప్పి ఆమె ధన్యురాలు నిజంగా లేదని చెప్పడం లేదు. అందువలన ఆమెని ఆయన ఏం చేయడం లేదు, గొప్పగా ఎంచడం లేదు, ఆయన గౌరవిస్తున్నాడు. కానీ ఆమె కన్నా బెటర్ రిలేషన్ పొందడానికి కూడా ఏం చేస్తున్నాడు ఆయన, ఒక ఆలోచన చెప్తున్నాడు ఆయన. ఏమనేసి, అవును నిజంగా ఆమె నా యొక్క తల్లే, నా సహోదరే, నా సహోదరియే, లేదని చెప్పడం లేదు. కానీ దానికన్నా కూడా ప్రాముఖ్యమైనటువంటి ఒక రిలేషన్ ఏమిటంటే, దేవుని యొక్క చిత్తమును ఎవరైతే జరిగిస్తారో వారే నా యొక్క తల్లియు, నా యొక్క సహోదరుడును, నా సహోదరియు. ఈ రిలేషన్ అనేది మొదటగా ఏదో శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. ప్రభువుతో మనకు కలిగి ఉన్నటువంటి యొక్క సంబంధం అనేది శరీర సంబంధమైనది, బాహ్యమైనది కాదు. ఈ రిలేషన్ అనేది ఎలాంటిదండి, ఇది ఆత్మ సంబంధమైనటువంటిది. ఎందుకని నేను చెప్తున్నాడు, ప్రభువుకు మనం శారీరకంగా ఏ విధానంలో కూడా ఆయన సహోదరులము లేక ఆయనకి సహోదరులుగా, ఆయనకి తల్లిగా ఉండడానికి అవకాశం లేదు. అయితే ఎలాగున ప్రభువుకు మనము సహోదరులుగాను, సహోదరులుగాను మరియు తల్లిగాను ఉండడానికి అవకాశం ఉంది. ఒకే ఒక మార్గం ఏమిటంటే, దేవుని యొక్క చిత్తమును నీవు నేను జరిగించడం ద్వారా. మరో కోణంలో దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనము జీవించడం ద్వారా. దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం మనం జీవించకపోయినట్లయితే ఎప్పటికీ ప్రభువునకు మనం సహోదరిగానో లేక తల్లిగానో ఉండడానికి అవకాశం అనేది లేదు. ఈనాడు మనమందరం ఏమనుకుంటున్నాము, మనమందరం సహోదరులుగా పిలుస్తున్నాం, మంచిదే, లేదని చెప్పడం లేదు. మనమందరం సహోదరులు మన క్రీస్తునందు గుర్తిస్తున్నాం, లేదని చెప్పడం లేదు. కానీ ఆ ధన్యత అనేది ఏదో పేరును బట్టి వచ్చేటువంటిది కాదు, పిలుచుకోవడం వల్ల వచ్చినటువంటిది కాదు. ప్రభు చెప్తున్నారు, అలాంటి ఒక ధన్యత అనేది ఎలాగొస్తుంది, ఎవరైతే దేవుని యొక్క చిత్తమును విని విశ్వాసం ఉంచి దానికి లోబడతారో వారు మాత్రమే చేసేటువంటి వారుగా ఉంటున్నారు. రెండోది, ఈ యొక్క ధన్యత ప్రభువునకు మనం సహోదరులుగాను, సహోదరిగాను, తల్లిగాను ఉండేటి యొక్క ధన్యత అనేది ఏదో మనం ఆలోచన చేసినందువలన వచ్చేది కాదు. అయితే అది మన యొక్క ప్రవర్తనను బట్టి వచ్చేటువంటిది అని చెప్పారు. నా యొక్క తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. ఒకని యొక్క ప్రవర్తన అనేది ఏం చేస్తుంది, ప్రభువుకు సహోదరుడుగాను, సహోదరిగాను, తల్లిగాను మనల్ని చేస్తుంది. అంతే తప్ప నా యొక్క ఒపీనియన్ నేను ఈ విధంగా అనుకుంటున్నట్లయితే ప్రయోజనం లేదు. మన యొక్క ప్రవర్తనను బట్టి మనం ప్రభువునకు సహోదరులమో, సహోదరియో, తల్లిగా ఉండడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని వినుచున్నాం, విశ్వాసం ఉంచుతున్నాం, దానికి మనము లోబడుచున్నాం. ఆ విధంగా లోబడ్డం ద్వారా మనం ప్రభువునికి ఏం చేయగలం, మనము ఏదో ఒక రిలేషన్ కలిగి ఉండగలం. ఆ 3 రిలేషన్లు ఏదైనా ఒకటి కలిగి ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభువుతో ఉన్నటువంటి సంబంధం అనేది మనుషుని యొక్క ఆలోచనలు బట్టి కలిగేది కాదు, కానీ మనుషుని యొక్క ప్రవర్తనను బట్టి ఏం చేస్తుంది, అది కలిగేది ఉన్నదని మీరు నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఆ యొక్క ప్రవర్తన జీవితం అనేది ఎలాగుంటుందండి? మొదటగా మనం ఏం చెప్పామంటే, క్రీస్తు వారితో మనకి సంబంధం కలిగి ఉండవలేనంటే ఆ సంబంధమైనది భూ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటిది. 2, ఆ సంబంధం అనేది మనకు ప్రభువుతో ఉన్నట్లయితే అది ప్రవర్తనను బట్టి ఆధారపడుతుంది, కానీ మన యొక్క ఆలోచనలను బట్టి ఆధారపడేటువంటిది కాదు. 3, ఆ ప్రవర్తన విధానం ఏమిటి? దేవుని యొక్క చిత్తమును మనమందరము గైకొనడం. దేవుని యొక్క చిత్తాన్ని నేను ఎరిగి దాన్ని గైకొనకుండా పోయినట్లయితే ఎన్నటికీ మనం ప్రభువునకు సహోదరుగాను, సహోదరిగాను, తల్లిగాను ఉండడానికి అవకాశం అనేది లేదు. వాస్తవానికి ఆనాడు మరియకు ఉన్నటువంటి ఒక స్టేటస్ ఏమిటంటే, ఆమెకున్నటువంటి ఒక స్టేటస్ ఏమిటి? ప్రభు యొక్క తల్లిగా గుర్తించబడింది ఆమె. ఆ విధంగా ధన్యురాలని పిలవడం యేసుక్రీస్తు ప్రభు దానిలో ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయలేదు. లోకసువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్పారు గమనించండి. లోకసువార్త గమనించండి. లోకసువార్త 11వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహములో ఒక స్త్రీ ఆయనను చూసి నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్తనములు ధన్యములని కేకలు వేసి చెప్పిన ఆయన అవును కానీ కాదు కానీ అన్నాడండి ఆయన, కాదని చెప్పాడండి ఆయన. లే, భూ సంబంధమైనటువంటి సంబంధాలను ఆయన గౌరవించాడు, లేదని చెప్పడం లేదు. ప్రభు భూమి మీదకి రావాలి అని అంటే ఆయనకు ఒక గర్భం కావాలి. ఆ గర్భమును ఇవ్వడానికి మరియా అర్హురాలని దేవుడు ఎన్నుకున్నాడు ఆమెని. దానికి మించి ఆమెను గొప్ప చేసి మాట్లాడడం మన యొక్క పొరపాటు. అది దేవుడు ఎంతగా ఆమెను గౌరవించారో, ప్రభు ఎంతగా ఆమెను గౌరవించారో అంతే గౌరవించాలి, అంతే తప్ప మనం దానికి మించి ఏం చేయలేము. మనము ఆమెను గుర్తించలేము. ఈనాడు ఆమెని ఎంతగానో మనుషులు పోగొట్టడం జరుగుతుంది. ఇంకొన ప్రభు కన్నా గొప్ప స్థానాన్ని ఇచ్చేసి ఉన్నారు ఆమెకి. కారణం ఏమిటంటే మనుషుల యొక్క భావన అలాంటిది. ప్రభు వచ్చి ఆమెను గౌరవించాడు, లేదని చెప్పడం లేదు. అయితే వెంటనే ప్రభు ఏం చెప్పారు, అవును కానీ దేవుని యొక్క వాక్యమును దానిని విని దాన్ని గైకున్నవారు మరి ధన్యులు. ఆమె కన్నా ఎవరు ధన్యంగా ఉన్నటువంటి వారు, ఆశీర్వదించబడిన వారు. మరియా ఆశీర్వదించబడిందే, లేదని చెప్పడం లేదు. ఆయన చెప్తున్నాడు అవును, అవును ఆమె ఎలాంటిది, ఆమె ధన్యురాలే. ఒక స్త్రీ ఏం చెప్పిందండి, లోకసువార్త 11:27 ఒకసారి గట్టిగా చదువు ప్రసాద్. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఒక స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములై ఉన్నవని కేకలు వేసి చెప్పగా ఆయన చాలా ఆయన ప్రభు ఏం చెప్పారు, అవునని చెప్పారండి. సర్టిఫై చేశాడండి ప్రభు గారు. ఇక్కడ ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, ఆమె పేరు మనకు చెప్పలేదు కాబట్టి ఒక స్త్రీ మరియను చూసి ధన్యురాలని చెప్పింది. మరియను చూసి ధన్యురాలని చెప్పింది. అయితే ప్రభువు ఆ స్త్రీ చెప్పిన దానికి ప్రభు బరిని గురించి ఏమైనా సర్టిఫై చేశారండి, అవునని సర్టిఫై చేశారు. కరెక్టే అండి, ధన్యురాలేనా ఆమె, అవును ఆమె ధన్యురాలే. కానీ ఆమె కన్నా ధన్యురాలుగా మనం ఉండడానికి ప్రభు ఏం చేశారు, ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈమె ధన్యురాలు లేదని చెప్పడం లేదు. కానీ ఇప్పుడు చదవండి నెక్స్ట్ పాయింట్. అది అవును కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పాను. ఈ ధన్యత గమనించాను. ఆ స్త్రీ మరియను గురించి చెప్పినప్పుడు ఆమె ధన్యురాలు అన్నప్పుడు ప్రభువు చెప్పారు అవునని చెప్పారు. ఎక్కడ కూడా ఆయన డీరెస్పెక్ట్ చేయలేదు. అవును ఆమె ధన్యురాలే. ఎందుకంటే 1:48 లోకసువార్తలో ఆమెను గురించి ప్రవచించబడింది. ఆ ప్రవచనమును ఈ యొక్క స్త్రీ ఆనాడు పాయింట్ తెచ్చి చెప్పడం జరిగింది. అది కరెక్ట్ అయిపోయింది. అది ప్రభువు కూడా దానికి అనుమతించారు, కరెక్ట్ అన్నారు. కానీ మరియ ధన్యురాలు ఓకే, కానీ ఈమె కన్నా ధన్యురాలుగా నీవు నేను ఉండవలేనంటే ఆయన చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యమును విని గైకొనేటువంటి వారు మరియ కన్నా ధన్యురాళ్ళు. మరియ కన్నా కూడా మనం ఏవే ఉన్నామండి, ధన్యురాళ్ళం. ఆమె ధన్యురాలుగా భూ సంబంధంగా మాత్రమే అయింది. భూ సంబంధంగా ఆమె ధన్యురాలు. ఎందుకంటే మరియ యొక్క తల్లి కాబట్టి. మరియా ఆమెను తన గర్భమును మోసింది కాబట్టి, ఆమె యొక్క స్తనముల్లో ఆయన పాలు తాగారు కాబట్టి, పొంచి పోషించింది కాబట్టి, దేవుడు ఆమెను ఎన్నుకున్నందువలన ఆమె భూమి మీద ధన్యురాలుగా ఉంది. ఎందుకంటే ఆమెను మోసినటువంటి గర్భము మరి అది. ఆమె ధన్యురాలు లేదని చెప్పడం లేదు. కానీ ఆ ధన్యత అనేది ఏం చేయలేదు, మన ధన్యత కంటే గొప్పది కాదు. ఒకవేళ మరియ గారు కూడా దేవుని యొక్క వాక్యమును విని గైకొన్నట్లయితే ఆమె కూడా మరి ధన్యురాలుగా ఉంటుంది.
మనతో సమానంగా ఉంటుంది అంతే ఆమె. కానీ ప్రభు ఏం చెప్పారంటే నిజమే, కాదని చెప్పడం లేదు, అవును అని సర్టిఫై చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన? దేవుని యొక్క వాక్యమును విని గైకొనేటువంటి వారు మరీ కన్నా ధన్యులు. మరీ కన్నా కూడా ఏమై ఉన్నాం మనము? ధన్యులుగా ఉన్నాం. ఈ యొక్క స్థానాన్ని, స్థితిని పొందడానికి ప్రభు వచ్చి అందరికి అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ అవకాశం అనేది ఎంతమందికి అండి? అందరికీ. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు. ఈ అవకాశం అనేది లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఆది కాండము నుంచి ఇప్పటి వరకు, లోకాంతం వరకు ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారము దానిని గైకొంటారో వారందరూ మరీ ధన్యులుగా, అంటే మరీ కన్నా ధన్యురాలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ హానోకు గారు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క వాక్యమును విని గైకొన్నారా? దేవుని యొక్క చిత్తాన్ని ఆయన జరిగించారా? అవును, ఆయన నా సహోదరుడే, ఆయన నా సహోదరుడు. మరియ గారు దేవుని యొక్క చిత్తమును ఆమె జరిగించిందా? అవును, ఆమె నా సహోదరి. లేనట్లయితే ఆమె నా యొక్క తల్లి. అది ఎవరైనా సరే ఉండొచ్చును. ఎక్కడ ఆది కాండము నుంచి ప్రభు వరకు, ఇప్పటి వరకు ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నారో వారందరూ నాకు సహోదరిగాను, సహోదరుడిగాను, మరి తల్లిగాను ఉంటున్నారు. ఎవరైనా సరే ఈ బ్లెస్సింగ్ అనేది ఒకరి కాదు, అందరికీ. నాకు ఇవ్వబడింది, మీకు ఇవ్వబడింది, మరియు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఆనాడు మనమేమనుకుంటున్నామంటే మరే గారే ధన్యురాలనేసి అంతటితో ఆపేస్తున్నాం. లేదు, ఆమె ధన్యురాలు లేదని చెప్పడం లేదు. ప్రభువే దాన్ని సర్టిఫై చేశారు. దాన్ని మనం ఇగ్నోర్ చేయలేం. అయితే ఆయన సహోదరులు ఉన్నారు, నిజమే, వారు కూడా సహోదరులుగా ఆయన గుర్తించారు, లేదని చెప్పడం లేదు. కానీ అలాంటి ఆయనకన్నా ఒక స్థాయిని నీవు నేను పొందాలనుకున్నట్లయితే ఆయన ఇచ్చిన ఒకే ఒక విషయం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమును విని గైకొనడం ద్వారా మనం ఏం చేయగలం? మనము మరీరాల కన్నా ధన్యతను కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఈ మరీరాల కన్నా గొప్ప ధన్యత ఏమిటంటే ఈ యొక్క 3 విషయాలు. ప్రభువునకు మనం ఏ విధంగా ఉండగలము? ప్రభువుకి మనం సహోదరులకు ఉండగలము. ప్రభువుకు నేను సహోదరుడిగా ఉండవచ్చును, ఒకవేళ కొంతమంది సహోదరులుగా ఉండవచ్చును, మరి కొంతమంది తల్లిగా ఉండడానికి అవకాశం ఉంది. ప్రభువుకు సహోదరి తల్లిగా అయినట్లయితే, నేను కూడా దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే వారు కూడా ఏం చేస్తున్నారు? నా యొక్క రిలేషన్లోనికి వారు వస్తున్నారు. ఈ యొక్క రిలేషన్లోనికి ఏం చేస్తున్నారు? వారు నా దగ్గర కూడా వస్తున్నారు. కాబట్టి ఈ అవకాశం అనేది అందరికి ఇవ్వబడింది. రెండోది, ఈ అవకాశం అనేది ఎలాంటి ఒక ఉన్నత స్థితి అంటే మనము మరీ ధన్యులుగా ఉండడానికి అవకాశం ఉంది. అందరికంటే మరీ ధన్యులు మనం. 3, ఈ అవకాశం మందు ప్రభువునందు మాత్రమే. ఈ అవకాశం అనేది ఈ విధంగా మనము దేవుని చిత్తమును ఎంతమంది అయితే జరిగిస్తున్నారో, లేక దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారం ఎంతమంది అయితే గైకొనుచున్నారో వారందరూ నాకు సహోదరులు కావాలి అని అంటే, సహోదరులు కావాలి అని, తల్లి కావాలి అన్నట్లయితే ఒకే మార్గం ఏమిటంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొన్నాం. అబ్రహాం గారు ఉన్నారా? ఆయన దేవుని చిత్తాన్ని జరిగించినట్లయితే ఆయన నాకు సహోదరుడిగా ఉండడానికి అవకాశం ఉంది. విశ్వాసాన్ని బట్టి ఆయన నాకు తండ్రి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించడంలో ఆయన నాకు సహోదరుడు. శారా గారు నాకు తల్లి, కొంతమంది సహోదరుడిగా ఉండవచ్చును. ఎలాంటి ఒక ధన్యత అనేది ప్రభువునందు మాత్రమే ఉంది. 4, ఈ రిలేషన్ అనేది నిత్యమైంది. ఈ రిలేషన్ అనేది ఎలాంటిదండి? ఏదేదో కొంతకాలం ఉండేది కాదు. ఈ రిలేషన్ అనేది కొంతకాలం ఉండేది కాదు. కారణం ఏమిటంటే మరి యొక్క ధన్యత అనేది కొంతకాలం ఉండేది, భూమి మీద మాత్రం ఉండగలుగుతుంది.
ఈమె కూడా ఈ యొక్క నిత్యమైన రిలేషన్లో ఏం చేయవచ్చు, ఆమె పాలు పొందవచ్చు. ఎప్పుడు? ఆమె కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినందువలన దీంట్లో పాలు పొందవచ్చు. కానీ భూసంబంధమైన రిలేషన్ అది ఎంతకాలం ఉంటుంది? కొంతకాలం ఉంటుంది. కానీ ప్రభువునందు మనకు దొరికినటువంటి ఈ యొక్క రిలేషన్ అని, ఈ యొక్క సంబంధం అనేది నిత్యం ఉంటుంది. నిత్యం ఉండేటంటే ఒక గొప్ప ఆశీర్వాదం అది. చిన్నది కాదు, అది పెద్దది. అది ఇలాంటి ఒక గొప్ప భాగ్యం అనేది ప్రభువులో మనకు కలుగుతుంది. మనం అనుకుంటున్నాం ఆనాడు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మనం ఆయన సహోదరులు కాలేకపోయామని బాధపడవచ్చును. అవసరం లేదు, మనకు బాధపడాల్సిన అవసరమే లేదు. దానికన్నటువంటి గొప్ప ధన్యతను ప్రభువు మనకి అనుగ్రహించున్నారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మనకున్నటువంటి ఆశీర్వాదం అనేది మరి ఎవరికి కూడా ఇలాంటి ఒక బాధ్యత అనేది మనకి లేదనే విషయమును నేను గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అయితే ఈ యొక్క ధన్యత అనేది మనం ఇంతకు ముందుగా చెప్పినట్లుగా 5వ పాయింట్లో ఈ యొక్క ధన్యత అనేది అందరికి ఉంటుంది. అది మరీ ఎక్కువ ఆశీర్వాదంగా ఉన్నది, మరి ప్రభువునందు దొరుకుతుంది. 4వ నిత్యమైనది. 5వది ఏమిటంటే ఈ ధన్యతను పొందడానికి ఏకైక మార్గము ఇది మాత్రమే, దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారం మనము జీవించడం. పేర్లో మనం నేను పిలవచ్చు, ఏమని సహోదరులను పిలవచ్చు, మీరు నన్ను సహోదరులను పిలవచ్చు, ఏదైనా విధంగా పిలవచ్చు. కానీ ఈ ధన్యత అనేది మనుషుల దృష్టిలో కాదు. 6వ పాయింట్ ఏమిటంటే ఈ యొక్క ధన్యకరమైన ఈ యొక్క బంధం అనేది మనుషుల దృష్టిలో పరిమితమైంది కాదు. ఇది దేవుని యొక్క దృష్టిలో ఉన్నటువంటి సంబంధం. మనుషుల దృష్టిలో మనకు సంబంధాలు అనేకమైన ఉండవచ్చు. మనం ఏం చెప్పవచ్చు, మనకు ఉన్నటువంటి మనుషుల దృష్టిలో ఉన్నటువంటి సంబంధాలు అతీతమైనదిగా ఉండవచ్చు. మనకి అనేకమైన విషయాలను మనం ఏం చేయవచ్చు, చెప్పుకుంటూనే ఉండవచ్చు. కానీ ఈ యొక్క సంబంధం అనేది దేవుని ద్వారా మనకు కలిగి ఇది దేవుని యొక్క దృష్టిలో, మనుషుల యొక్క దృష్టిలో కాదు. ఇది దేవుని దృష్టి, లేకపోతే ఇది ప్రభువులో మనకు కలిగేటువంటి అంటే దేవుని యొక్క దృష్టిలో మనమందరము ఇలాంటి ఒక రిలేషన్ కలిగి ఉండగలం. దాని అర్థం ఏమిటి? ఈ యొక్క భూమి మీద మాత్రం కాదు, చనిపోయిన తర్వాత కూడా మనం పరలోకానికి వెళ్ళినట్లయితే మనం ఏ విధంగా పిలవబడగలము? సహోదరులుగాను, లేకపోతే థర్డ్ వన్ నుంచి మనకి తల్లిగానే పిలుచుకోవాలి. ప్రభువునందు మనకున్న ఆధిక్యత ఇంతే. కొంతమంది దానికి కొద్దిగా బెచ్చిపోయి మామ అల్లుళ్ళని పిలుచుకోవడం అనేది ప్రభువునందు లేదు. దానికి సంబంధమే లేదు. ఇదంతా కూడా ప్రభువు మనకిచ్చిన 3 డిజిగ్నేషన్స్ ఏమిటంటే, 1 నేను సహోదరుడిగా ఉండగలను, 2 సహోదరిగా ఉండగలను, లేనట్లయితే 3వది నేను తల్లిగా ఉండగలను. ఈ 3 డిజిగ్నేషన్ అపార్ట్ ఫ్రమ్ ఈ 3 నుంచి మనం ఏం చేయలేము. మనం వచ్చి వి కెనాట్ ఒమిట్, దాంట్లో నుంచి ఒకటి మనం తీసేయలేము. వి కెనాట్ యాడ్ ఎనీథింగ్ ఆల్సో. మనం దాంట్లో ఒకటి కూడా కలపనలేము, మనం దాన్ని తీసేయలేము. ఎందుకు ఆయన తండ్రి అని చెప్పలేదు? మనకు పరలోకం ముందు ఒకే తండ్రి ఉన్నాడని చెప్పేశాడు ఆయన. దాంట్లో దర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్. ఈవెన్ తనకు కూడా భూసంబంధమైన తండ్రి ఎవరు లేదప్పుడు. ఆయనకున్న ఒకే ఒక తండ్రి, భూ సంబంధంగా తండ్రి, పరలోకం ముందున్న దేవుడే. ఆయన మాత్రమే తనకేమై ఉన్నాడు? దేవుడుగా, తండ్రిగా ఉన్నాడు. ఇంకెవరు కూడా ఆయనకు తండ్రిగా లేదు. కాబట్టి ఇలాంటి ఒక ఆధిక్యత అనేది, అంటే మరియే కన్నా ఒక గొప్ప ఆధిక్యత అనేది, ఒక ఉన్నత స్థాయి అనేది క్రీస్తు యేసులో ఉన్నది. కాబట్టి అలాంటి ఒక గొప్ప బాంధవ్యమును నేను కలిగి ఉండడానికి మనమందరం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఊరిగా నోటు మాటలు చెప్పుకోవడం వల్ల వచ్చేటంటిది కాదు. ఏదో నేను పిలవడం వలన కలిగేటంటిది కాదు. నేను అనుకున్నందువలన వచ్చేది కాదు. ఇది జరిగించడం ద్వారా ఆయన ఆయన వచ్చి వెరీ సిగ్నిఫికెంట్గా చెప్తున్నాడు. ఆయన ఆ యొక్క రోల్ ఏమిటి? దేవుని యొక్క వాక్యాన్ని మనము వినాలి,
దాన్ని ఏం చేయాలి, మనము గైకొనాలి. ఇదే విషయమును మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు ముందుగానే తెలియజేశారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి, ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఏం చెప్పాడండి? ప్రభువా ప్రభు అని పిలవడం ద్వారా ప్రయోజనం ఉందా? కొంతవరకు ఉండొచ్చును, కొంతకాలం ఉండొచ్చును. ప్రభువా ప్రభు అని మనము ఏదైనా సహాయం కొరకు అడగొచ్చును ప్రభువు దగ్గర. ప్రభువా నాకు అనారోగ్యం ఉంది బాగుపరచని మా ప్రభువుని మనం వేడుకోవచ్చు, బాగుపరుస్తారు. ప్రభువా నాకు ఆర్థిక సహాయం కావాలి అన్నప్పుడు ప్రభువు మనకు సహాయం చేస్తారు. ప్రభువా నాకు నా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి బాగుపరచున్నప్పుడు ప్రభువు మనల్ని బాగుపరుస్తారు. నేను బలహీనుడిగా ఉన్నాను బలపరచు అని ప్రభువుని మనం వేడుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన మన యొక్క బలహీనతను బలపరచవచ్చును. అయితే ప్రభువా నన్ను పరలోకం చేర్పించంటే ఆయన చెప్తున్నాడు, వీలు పడదు. నువ్వు ప్రభువాని పిలవచ్చు సహాయం కొరకు, ఆయన ఇస్తాడు, లేదని చెప్పడం లేదు. ప్రభువా నాకు అవసరం ఉంది, ఇస్తాడు ఆయన. నీకు అవసరంలోని భూ సంబంధంగా ఏదైనా తీరుస్తాడు. ప్రభువా నన్ను పరలోకం తీసుకెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, వీలు పడదు. నువ్వు నాకు సహాయం కొరకు అడిగావు ప్రభు అని, నీకెంత కావాలని తీసుకో. అనారోగ్యం ఉందా బాగుపరుస్తా, సమస్య ఉందా జవాబు ఇస్తాను, సమాధానం లేదా సమాధానం ఇస్తా, ఆహారం లేదా ఆహారం ఇస్తా, వస్త్రం లేదా వస్త్రం ఇస్తా, గృహం లేదా గృహం ఇస్తా, పని లేదా పని ఇస్తా, జ్ఞానం కావాలని ఇస్తా. కానీ నువ్వు పరలోక రాజ్యం రావాలని ప్రభు అని పిలిస్తే మాత్రం వీలు పడదు. ఏం చేయబడుతుంది? అయితే నా తండ్రి చిత్త ప్రకారం నువ్వు జరిగించాలి. ఆ తండ్రి చిత్తము జరిగించడం ఏమిటో ఒకసారి 23వ వచనం చదవండి. 24వ వచనం, మత్తయి 7:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున ప్రతివాడు ఇంటి మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. అవునండి, ఈయన మాటలను విని దాని ప్రకారము చేయువాడు తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాడు. అదే కదా మనం చెప్పాము 11:27లో లోకసువార్తలో, ఎవరైతే నా మాటలను విని గైకొంటారో వారు ఏం చేస్తారు? మరీ కన్నా ధన్యురాలుగా ఉంటారు, నా తండ్రి చిత్తాన్ని జరిగిస్తారు. ఇక్కడ ప్రభువు చెప్తున్నారు, నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో వారే పరలోక రాజ్యం ప్రవేశిస్తారు. తండ్రి చిత్తం ఏమిటి? ప్రభు యొక్క మాటలను విని దానికి మనము గైకొనడము. అవునండి, తండ్రి చిత్తం ఏదైనా 2 సార్లు ప్రభువుని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు. రెండో సందర్భం మత్తయి 17వ అధ్యాయంలో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను ప్లస్ అని చెప్పాడు, ఈయన యొక్క మాటను వినుడి. 17:5 మత్తయి సువార్త. ఈయన యొక్క మాటను ఏం చేయాలి? మనము వినాలి. ఇప్పుడు 24 వచ్చిన ప్రభు చెప్తున్నాడు, ఈయన మాటలను విని దాని ప్రకారం చేయవాడు బుద్ధిమంతుడై తన యొక్క పునాదిని బండ మీద కట్టుకొంచున్నాడు. అతడు ఏం చేయబడతాడు? దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి అతడు పరలోకానికి ప్రవేశిస్తాడు. కాబట్టి ఇలాంటి ఒక రిలేషన్ను నీవు నేను కలిగి ఉండవలనంటే మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏమిటంటే తండ్రి యొక్క చిత్తమును మనము జరిగించడం. తండ్రి యొక్క చిత్తం ఏమిటంటే ప్రభు యొక్క మాటను విని దానిని మనము గైకొనడం. ఆ విధంగా చేస్తే ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి నీవు నేను హెచ్చించబడ్డానికి అవకాశం ఉంది. దాని అర్థము మరీ కన్నా మనం గొప్పవారని కాదు. 2 రకాలుగా ఆశీర్వదించబడుతుంది. ఒకటి భూ సంబంధంగా ఆశీర్వదించబడింది, రెండోది వచ్చి మనలాగున ఆమె కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించింది అనుకోండి, ఆమె కూడా మరి బన్నిరాలుగా ఉండడానికి అవకాశం ఉంది. అంతే తప్ప మరి ఇచ్చిన స్థానము మరి ఎక్కువని మనం ఆలోచన చేస్తే పొరబడుతున్నాం, దానికన్నా తక్కువ చేసిన మనము పొరబడుతున్నాం. ప్రభు ఎంతగా ఆమెను గౌరవించారో అంతగానే గౌరవించుదాం. ఆమెకు ఎంత ధన్యత ఉన్నదో దానికన్నా ఎక్కువ ధన్యత పొందాలంటే మనం ఏం చేయవలేనో దాన్ని ఏం చేద్దాం? మనము చేద్దాం. మనుషుల యొక్క ఆలోచనలు, ట్రెడిషన్స్ మనుషుల యొక్క ఆలోచనలు, జ్ఞానాలను తీసుకొచ్చి
దేవుని యొక్క లేఖనాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ప్రభువు ఇచ్చిన ఒక స్థాయి కన్నా ఎక్కువగా మరేను ఆలోచన చేస్తే ఆమె విగ్రహంగా మారుతుంది. కాబట్టి అలాంటి ఒక ఆలోచనలు చేయకుండా ప్రభు మనము ఎంతగా ఆమెను గౌరవించవలేనో అంతగానే గౌరవించాలి. ప్రభువు ఆమె ఎంతగా గౌరవించాడు, ఈవెన్ ఆయన చనిపోవడానికి ముందుగా కూడా ఆమె కావలసినటువంటి ఆహారాన్ని పెట్టడానికి యోహాను గారికి ఏం చేశాడు, ఆయన అప్పగించడం జరిగింది. సో ఒక తల్లికి ఆయన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని ఆయన చేయడం మనకు జరుగుతుంది. 12వ అధ్యాయము 50వ వచనం వరకు ఏదైనా ప్రశ్నలు ఉందండి? లేనట్లయితే 13వ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 52 వచనాలు ఉన్నాయి. ఈ 52 వచనాలలో 7 ఉపమానములు ఉన్నాయి. 13వ అధ్యాయం మత్తయి సువార్తలో సుమారు 52 వచనాలు ఉన్నాయి. దానిలో 7 ఉపమానాలు ఉన్నాయి. అవునా? 58. 13వ అధ్యాయము 58 వచనాలు, కరెక్ట్. 58 వచనాలలో 7 ఉపమానములు ఉన్నాయి. ఈ ఉపమానములను ఎందుకు ఇస్తున్నారని ప్రభువు కారణం చెప్పారు. ఆ కారణము ఏమిటో మనం చదువుతాం. మొదటగా ఎవరికి ఉపమానములు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎందుకు చెప్పారనే 3 కారణములను చదివి తర్వాత ఉపమానములోనికి మనము వెళ్ళిపోదాం. సో 13వ అధ్యాయానికి ఒక స్మాల్ అవుట్లైన్ చెప్తాను, దాన్ని మీరు గమనించాలని ప్రేమతో కోరుచున్నా. ఈ 13 వచనాలలో ఉపమానములను ప్రభువు బోధించడానికి గల కారణములు ఏమిటి? 13వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనము, 34వ వచనము మరియు 35వ వచనము. ఒకటి 2 వచనములు, 1-2 వచనాలు అవుట్లైన్ చెప్తాను నేను. 1-2 వచనాలలో ఈ ఉపమానములను ప్రభువు ఎక్కడ ఎవరికి తెలియజేశారు. రెండో పాయింట్ ఏమిటంటే ఈ ఉపమానములను ప్రభు బోధించడానికి గల కారణములు. 13వ అధ్యాయము 10 నుంచి 17 మరి 34, 35 వచనాలు. 13వ అధ్యాయంలో చెప్పబడిన 7 ఉపమానములు. దాంట్లో ఒకటి విత్తువాన్ని గూర్చిన ఉపమానము, 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు, మరియు 18 నుంచి 23 వచనాలు. 2 రెండోది గురుగులు మరి గోధుమలను గూర్చిన ఉపమానము. మరియు దాని వివరణ 13వ అధ్యాయము 24వ వచనం నుంచి 30వ వచనం వరకు, 13వ అధ్యాయం 36 నుంచి 43 వచనాలు,
ఆవగింజను గూర్చిన ఉపమానము. మూడోది 13వ అధ్యాయము 31 నుంచి 31, 32 వచనాలు. నాలుగో ఉపమానము పులిసిన పిండిని గూర్చిన ఉపమానము. 33వ వచనం మత్తయి సువార్త. ఐదో ఉపమానము దాచబడిన ధనము. 44 నుంచి 46 వచనాలు. దాచబడిన ధనము మరియు ముత్యము. 44 నుంచి 46. చేపలు పట్టిన వలను గూర్చిన ఉపమానము. 47 నుంచి 50 వచనాలు. 7వ ఉపమానము శాస్త్రిని గురించిన ఉపమానము. 52వ వచనం. యాభై ఒకటి చివరి పాయింట్. ఇప్పటికి 4వ పాయింట్ అండి. ప్రభు యొక్క జ్ఞానమును, ఆయన ఇచ్చిన రుజువులను ఎలాగో తిరస్కరించారో తెలియజేసే ఆలోచన. వచనం 51 మరి 53 నుంచి 58 వచనాలు. ఇది 13వ అధ్యాయానికి ఉన్నటువంటి ఒక చిన్న అవుట్లైన్ అండి. దీన్ని మీరు ఇదే అవుట్లైన్ కాదు, మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏదైనా సరే యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, తీసేయాలనుకున్నా సరే మీరు తీసేయవచ్చు. దట్స్ అప్ టు యూ. 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చదవాలని ప్రేమతో కోరుచున్నాను. 13వ అధ్యాయము 1-2 వచనాలు తీసుకోండి. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. మొదటగా ఎప్పుడు ఈ ఉపమానములను 13వ అధ్యాయమును అని బోధించారు? ఈ ఉపమానములు ఎప్పుడు బోధించారండి? ఎప్పుడు బోధించారు గమనించాను. 12వ అధ్యాయం యొక్క కంటిన్యూన్సే 13వ అధ్యాయం. ఆ దినమందే, ఏ దినము? 12వ అధ్యాయంలో ఏ దినములైతే ఆయన బోధించారో అదే దినమందు ప్రభు ఏం చేస్తున్నాడు? 13వ అధ్యాయంలో ఈ 7 ఉపమానములు కూడా ఆయన బోధిస్తున్నారు.
అది గమనించండి. 1వ వచనం గమనించాను. ఆ దినమంది యేసు, అదే దినము. కాబట్టి ఇది మనకేం తెలియజేస్తుందంటే, దేవుని యొక్క వాక్యమును దేవుని సేవకులు విసగకుండా వారు బోధించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ యొక్క లేఖనములు మనకు తెలియజేస్తుంది. 2, ఎవరికి ఆయన బోధించారండి? 1వ వచనం చెప్తున్నాడు, తన ఇంటి నుండి దినం యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుని బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందువలన. ఎంతమందికి బోధించారండి ఆయన? బహుజన సమూహమునకు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులకి. మూడు, ఎక్కడ ఆయన బోధించారు? సముద్ర తీరమున ఆయన బోధించడం జరిగింది. కాబట్టి మీటింగ్ ప్లేస్ అనేది సముద్ర తీరము. మీటింగ్ ప్లేస్ అనేది ఎక్కడండి? సముద్ర తీరము. ఆయన పుల్పీట్ అనేది దోణె. ఆయనకు పుల్పీట్ అనేది ఏమిటి? దోణిలో కూర్చొని సముద్ర తీరం ఉన్నటువంటి ప్రజలందరికీ అదే దినమందు వాక్యాన్ని బోధిస్తున్నారు. కాబట్టి ఇదే మాటలు అనేది మార్కు సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలలోను, లూకా సువార్త 8:4లో తెలియజేయబడింది. నాలుగో పాయింట్ ఏమిటంటే, ఏం బోధించారు ఆయన? ఏం బోధించారండి? మొదటి ప్రశ్న ఏమిటి? ఆయన ఎప్పుడు బోధించారు? రెండో ప్రశ్న, ఎవరికి బోధించారు? మూడో ప్రశ్న, ఎక్కడ బోధించారు? కరెక్ట్ అండి. నాలుగో ప్రశ్న ఏమిటంటే, ఏం బోధించారు? ఏం బోధించారండి? 2 విషయాలను బోధించారు. ఒకటి గమనించారు, 2వ వచనం గమనించారు. మూడో వచనం, ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. 2 విషయాలు దీంట్లో, చాలా సంగతులు ప్లస్ ఉపమానములు. అనేకమైన విషయాలు బోధించారు. మరియు ఏం చేశారు ఆయన? 7 ఉపమానములను బోధించడం జరిగింది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము. హోషేయ 12వ అధ్యాయం 10వ వచనంలో, ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములు నేను ఇచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. దేవుడే ఏం చేస్తున్నాడు? ప్రవక్తల దగ్గర అనేకమైన ఉపమానాల రీతిగా మాట్లాడారు. అలాగనే ప్రభువు కూడా ఏం చేస్తున్నారంటే, అక్కడ ఉన్నటువంటి జనులందరితో అనేకమైన ఉపమానములను బోధించడం అనేది జరుగుతున్నది. కాబట్టి మీరైనా సరే, నేనైనా సరే, మనము ప్రభు యొక్క మాదిరిని అనుసరించినట్లయితే ఎక్కడ కూడా మనకి సమస్య అనేది ఉండడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి ప్రభు ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి వారందరికీ దేవుని యొక్క రాజ్యమును గురించి మరియు ఆ దాంట్లో ప్రవేశించడానికి ఒక మార్గమును గురించి వారికి బోధించారు. మరియు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం అనేది ఎలాగూ విస్తరిస్తుందో బోధించారు ఆయన. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం విస్తరించడానికి బాహ్యమైన కారణాలు ఏమిటి, అంతరంగమైన కారణములు ఏమిటో ఈ యొక్క ఉపమానములు ప్రభు ఏం చేస్తున్నారు? బోధిస్తున్నారు. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే దేని గురించి బోధించారండి? దేవుని యొక్క రాజ్యమును గురించి బోధించడం ప్రారంభించారు ఆయన. అదే దేవుని యొక్క రాజ్యమును గురించి ఈ యొక్క 7 ఉపమానములు ఏం చేస్తున్నాడు? ఆయన బోధిస్తారు. అయితే ఆ విధంగా బోధించేటప్పుడు ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం అనేది ఎలాగో విస్తరిస్తుందో ఆయన బోధిస్తారు. రెండోది, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఏ యొక్క ఫోర్స్ అనేది ఈ యొక్క దేవుని యొక్క రాజ్యము విస్తరించడానికి సహాయపడుతుందో ఈ యొక్క ఉపమానములలో ప్రభు తేటగా బోధించడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఈ ఉపమానములను ఆయన బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా, వెరీ కేర్ఫుల్గా ఆయన చూజ్ చేసుకున్నారు. పర్టికులర్గా చూజ్ చేసుకుంటాడు ఆయన. ఏ ఉపమానములను వారికి చెప్పవలేనో పర్టికులర్గా చేస్తాడు ఆయన. అయితే ఇప్పుడు మన యొక్క 5వ ప్రశ్న ఏమిటంటే,
ఎందుకు ఉపమానములను బోధించారు? 5వ ప్రశ్న ఏమిటండి? ఎందుకు ఉపమానములను ఆయన బోధించారు? ఎందుకు బోధించారండి? ఎందుకు బోధించారండి? ఎందుకు బోధించారని 10వ వచనం నుంచి 12వ వచనం వరకు, 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, 34 నుంచి 35 వచనాలు, ఈ 3 భాగాల్లో ఉన్న వచనాలలో 3 కారణములను ప్రభువు ఉపమానం బోధించడానికి సమాధానమునిస్తారు. ఏ వచనాలండి? 10వ వచనం నుంచి 12వ వచనం వరకు, మరి 13వ వచనం నుంచి 17వ వచనం వరకు, 34వ వచనం నుంచి 35 వచనాలు. ఈ వచనాలలో ప్రభువు ఉపమానం రీతిగా బోధించడానికి గల కారణములను ఆయన వర్గీకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ వచనాలు నేను చదువుతాను, నాతో మీరు అందరూ కలిసి చెప్పాలని ప్రేమతో కోరుచున్నానండి. 10వ వచనం నుంచి 12వ వచనం వరకే. ఆ తర్వాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహించబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయున్నారు. 13వ వచనం, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకపోవునట్లుగా వారి హృదయములు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుటకు మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరూ గట్టిగా చెప్పాలి. 34వ వచనం, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయు బోధించలేదు. సుమారు 4 కారణాలు, ఇంకా కూడా అనేకమైన ఉండవచ్చు, కానీ ఈ వచనాలలో సుమారు 4 కారణములను ప్రభు ఉపమానములు బోధించడానికి ఇక్కడ ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఒకటి, 10వ వచనం గమనించాను, పరలోక రాజ్య మర్మములను ఎవరికి అనుగ్రహించబడుతుందో వారు మాత్రమే ఉపమానములు తెలుసుకోగలరు. మనమేమనుకుంటున్నామంటే ఉపమానాలు చెప్తే అందరూ తెలుసుకోవచ్చు అనుకుంటున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఉపమానాలు చెప్పడానికి గల కారణం ఏమిటంటే అందరూ గ్రహించుకోకుండానట్లుగా. అందరూ ఏం చేయకూడదు? గ్రహించుకొనకూడదు. ఎలాంటి ఉపమానం అనేది ఎలాంటిదంటే, ఒక చిన్న ఉదాహరణలో, ఆనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేసారు.
ఆ విధంగా వచ్చేసిన వెంటనే ఏం జరిగిందంటే అక్కడున్న ఇశ్రాయేలులను తరమడానికి ఐగుప్తు సైన్యం ఐగుప్తు రాజుతో కలిసి వస్తున్నారు. ఆ విధంగా వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారి మధ్య ఒక మేఘంను ఏర్పాటు చేశారు. ఆ మేఘం ఏం చేసిందంటే ఇశ్రాయేలులకి వెలుగునిచ్చినది, అదే మేఘము ఐగుప్తులకి చీకటినిచ్చింది. ఉపమానం అనేది దేవుని యొక్క దృష్టిలో అలాగున్నది. ఉపమానం అనేది ఎవరికైతే అనుగ్రహించబడుతుందో వారు దాన్ని గ్రహించుకుంటారు. ఎవరికైతే అనుగ్రహించబడదో వారికి అదే విధంగా ఉంటుంది, అది మరుగుగా ఉంటుంది. కాబట్టి ఈ నిజమైన విలువైన కారణమును ప్రభు 10వ వచనంలో తేటగా మనకి తెలియజేశారు. కాబట్టి మొదటి కారణం ఏమిటంటే ఎవరు అనుగ్రహించబడి ఉన్నదో వారు మాత్రమే తెలుసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వబడింది. ఎవరికి అనుగ్రహించబడిందండి? ప్రభు ఏం చెప్పారు గమనించండి. 17వ వచనంలో అనేక ప్రవక్తలు నీతిమంతులను మీరు చూచిన వాటిని చూడగోరి పోయిరి, మీరు విను వాటిని వినగోరి వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ అనుగ్రహం అనేది ఆనాడు ఒక శాస్త్రులకు పరిచయులకి ప్రభు దినములో ఉన్న ఇశ్రాయేలులకు మాత్రమే కాదు అని చెప్తున్నాడు. అనేక మంది నీతిమంతులు వారు ఏం చేయాలనుకున్నారు? ఈ ఉపమానములను చూడాలనుకున్నారు, తెలుసుకోవాలనుకున్నారు. ఈ ఉపమానములను చూడగోరి అనేక మంది ప్రవక్తలు నీతిమంతులు కూడా ఏం చేయలేకపోయారు? దాన్ని తెలుసుకోలేకపోయారు. యెషయా గారు అనేకమైన వాటిని ప్రవచించారు. ఉదాహరణ గమనించి, కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఎవరికి అర్థం కాలేదు. అది కన్యక గర్భవతి కుమారుని కన్ను అనేటువంటి ఒక ప్రవచనము ఎవరైనా తెలుసుకోగలరండి? అది నెరవేరేంత వరకు దేవుడు దాన్ని ఎలాగో నెరవేరుస్తాడో అది జరిగేంత వరకు ఏ మనుషుడికి ఆ ప్రవచనం అనేది ఏం చేయబడలేదు, అది అర్థం కాలేదు. అది మనుషునికి అగోచరముగా ఉన్నది. ఒకటి కొరింథీయులు అదే తెలియజేస్తాడు ఆయన. మనుషుని యొక్క కన్నులకు అది మరుగు చేయబడింది. మనుషుని యొక్క హృదయమునకు అగోచరమైనటువంటిది. ఎలాగో ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఏ మనుషుడు ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా వారికి అది అర్థం కానటువంటి ఒక ప్రవచనం. అయితే ప్రభు దినాలలో ఎవరైతే దాన్ని గుర్తించగలిగి చూడగలిగినారో వారికి మాత్రమే అనుగ్రహించబడింది, కాబట్టి వారు ఆశీర్వదించబడ్డారు. అలాగనే దేవుడు వచ్చి అనేకమైన ఉపమానాలు చెప్పారు. ఆ ఉపమానములను ఎవరు అర్థం చేసుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే ఏం చేయబడతారు? అర్థం చేసుకుంటారు. వారు అర్థం చేసుకోకపోవడానికి వాస్తవానికి దేవుడు కారణం కాదు, వారి యొక్క హృదయము మనస్సు అనేది కారణమై ఉన్నది. నా యొక్క మనస్సు, నా యొక్క హృదయము దాన్ని అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే నా మనసు, నా యొక్క హృదయం. 13 నుంచి 15 వచనాల్లో ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతికి వారికి బోధించు, ప్రజలు కన్నులారు చూచి చెవులారు విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొనక నా వలన స్వస్థత పొందకపోన్నట్లు వారికి హృదయం క్రొవ్వినది, చెవులకు మందమైనది, కన్నులు మూసుకొని ఉన్నది. కారణం ఏమిటి? ఉపమానాలు చెప్పడానికి గల మొదటి కారణం ఏమిటంటే ఎవరికైతే ఉపమానం యొక్క భావం అనేది అనుగ్రహించబడుతుందో వారు మాత్రమే మేలును పొందడానికి. ప్రభువు ఉపమానాన్ని చెప్పారు, అనేకులు చెప్పారు. ఆయన విత్తువాన్ని గురించి ఉపమానం చెప్పారు. ఆయన విత్తువాన్ని గురించిన ఉపమానం తెలియజేసిన వెంటనే అందరూ విన్నారు. అక్కడున్న ఎంతమంది జనసమూహం అయితే ఉన్నారో అంతమంది విన్నారు. అవునండి, అందరికి చెప్పాడు ఆయన. ప్రత్యేకించి శిష్యులకు మాత్రం చెప్పాడు ఆయన. అందరికి చెప్పాడు ఆయన. ఎవరిని కూడా ఆయన మిస్ చేయలేదు. ప్రతి ఒక్కరికి విత్తువాన్ని కూర్చున్న ఉపమానం ఏం చేశాడు? ఆయన తెలియజేశారు. కానీ ఎవరికైనా అర్థమైందండి అది? ఆయన శిష్యులు కూడా అర్థం కాలేదు, అపోస్తలులకు కూడా అర్థం కాలేదు. ఆయన చెప్పినటువంటి ఉపమానము విత్తువాన్ని కూర్చున్న ఉపమానము. ఆ ఉపమానము అందరికి జనసమూహానికి అంతటిగా ఆయన బోధించారు. కానీ ఆ జనసమూహంలో ఏమైనా అపోస్తలు కూడా ఏం చేయలేదు, అది అర్థం కాలేదు. ఆ తర్వాత 18వ వచనంలో ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయా విత్తువానికి వచ్చిన ఉపమానం భావం చెప్పమనేసి ప్రభు దగ్గర అడుక్కుంటున్నారు. అంటే ప్రభువు ఒక ఉపమానమును చెప్పి దాని యొక్క సమాధానము, దాని యొక్క వివరణ ఆయన ఇవ్వకపోయినట్లయితే ఏ మనుషుడు ఆ యొక్క ఉపమానానికి ఏం చేయలేడు? సమాధానం చెప్పలేడు.
దానికి గల కారణం అంటే అది ఎవరికి అనుగ్రహించబడి ఉన్నదో, అపోస్తలులకు అనుగ్రహించబడింది, వారు అర్థం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇతరులకు ఏం చేయబడలేదు, అది అనుగ్రహించబడలేదు. కాబట్టి ఉపమానములు అనేది అందరూ తెలుసుకోవడానికి కాదు, దేవుని యొక్క అనుగ్రహమును ఎవరైతే పొందుతారో వారు మాత్రమే తెలుసుకోవడానికి ఉపమానములు అనేది అనుగ్రహించబడింది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటున్నామంటే తప్పుగా ఆలోచన చేస్తున్నాం. ఉపమానం అనేది అందరికి చెప్పేటండి, అందరికి తెలిసేటంటే ఒక కార్యం కాదు అది. ఆయన తేటగా తెలియజేస్తున్నాడు. పరలోకపు రాజ్యపు మర్మములు 11వ వచనములో, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉంది కనుక వారికి అనుగ్రహించబడలేదు. ఉపమానం అనేది అందరికీ తేటగా ఉన్నట్లయితే ఎందుకు కొంతమంది అర్థం చేసుకుంటున్నారు, ఎందుకు కొంతమంది అర్థం చేసుకోలేదు? కారణం ఏమిటంటే ఎవరైతే దేవుని యొక్క కృపను పొంది ఆ ఉపమానం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉన్నదో వారికి మాత్రమే దాని యొక్క విలువ అనేది అనుగ్రహించబడుతుంది, లేనటువంటి వారికి అనుగ్రహించబడదు. సరే, ఉపమానములను ప్రభువు ఎల్లప్పుడూ బోధించారండి? ఎల్లప్పుడూ బోధించారా? ఒకవేళ బోధించున్నట్లయితే 10వ వచనములు వారు ఏం చేయడానికి అవకాశం లేదు. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతికి ఎందుకు వారితో మాట్లాడుచున్నామని ఆయన అడగగా, ఎల్లప్పుడూ ఆయన ఉపమానం మాట్లాడుతున్నట్లయితే ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడాలని అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ప్రత్యేకమైన విషయాలను ఆయన మాట్లాడడం జరుగుతుంది. రెండో కారణం ఏమిటంటే కలిగిన వానికి సమృద్ధిగా ఇవ్వడానికి, లేని వాని వద్ద నుంచి తీసివేయడానికి. దాని అర్థం ఏమిటి? ఎవరైతే దేవుని యొక్క రాజ్యమును గుర్చిన విషయములను ఎరిగి ఉన్నారో వారికి అనుగ్రహించడానికి, రెండోది దేవుని రాజ్యమును గుర్చిన అవగాహన లేకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, వారి దగ్గర నుంచి ఏం చేస్తున్నాడు ఆయన? తీసివేయడానికి. అదే చెప్తున్నాడు, గమనించండి 13-15 వచనాలలో, ఇంది నిమిత్తం నేను ఉపమాన రీతికి వారికి బోధించున్నాను. అందరూ ఏం చేయకూడదు? గ్రహించుకోకూడదు. ఎవరికైతే అనుగ్రహించబడుతుందో వారే గ్రహించుకోవాలి. రెండోది వచ్చి ఎవరైతే గ్రహించుకుంటున్నారో వారికి ఎక్కువగా ఇవ్వడానికి, గ్రహింపు లేనటువంటి వారి దగ్గర నుంచి తీసివేయడానికి. అందుకని ఉపమానములను ఆయన బోధించడం అనేది జరుగుతుంది. 3, అందరూ యేసుక్రీస్తు వారి ద్వారా స్వస్థత పొందకుండునట్లుగా, కొంతమంది మాత్రమే ప్రభువునందు స్వస్థత పొందినట్లుగా ఉపమాన రీతిగా ఆయన బోధిస్తున్నారు. ఇప్పుడు గమనించాను మీరు 13-15 వచనాలు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులార చూసి, చెవులార విని, హృదయంతో గ్రహించి, గమనించాను, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. ప్రభువు ద్వారా వారు ఏం చేయబడకూడదు? అందరూ స్వస్థత పొందకూడదు. ఎవరికైతే అనుగ్రహించబడినదో, ఎవరైతే ఇష్టపడుచున్నారో, ఎవరైతే తమ్మును తాను తగ్గించుకుంటున్నారో, ఎవరైతే ప్రభువు దగ్గర తాము బాగుపడాలని వస్తారో వారికి మాత్రమే అనుగ్రహించబడింది. 4వ కారణం ఏమిటంటే లేఖనముల యొక్క నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. 35వ వచనం, 34-35 వచనాలు. నేను నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటిని జనసమూహమునకు ఉపమాన రీతిగా బోధించను, ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు. సో ఈ 4 కారణములు అనేది ఉపమానములు చెప్పడానికి ఒక కారణంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటున్నది. సరే, ఇప్పుడు గమనించాను. చివరగా ఉపమానములు అనేది ప్రభువు చెప్పారు వారికి, లేదని చెప్పడం లేదు. ఉపమానములు చెప్పిన తర్వాత దాంట్లో ఎంతమందికి చెప్పాడండి ఆయన? అనేకులు చెప్పాడు ఆయన. జనసమూహం అని చెప్పబడింది, జనసమూహము ప్లస్ అపోస్తలులు, కరెక్ట్ అండి, లేక శిష్యులు. ఈ యొక్క జనసమూహంలో 2 భాగాలు ఉన్నది. దీంట్లో ప్రభువు యొక్క 7 ఉపమానములు చెప్పిన తర్వాత ఈ యొక్క జనసమూహము అపోస్తలులని 2 భాగాలు అయిపోతుంది. 2 భాగాలు ఏమైపోతారు? వారు విడిపోతారు. ఎందుకంటే
ఒక భాగము ఉపమానము వలన నష్టపోతున్నారు, ఒక భాగం అనేది ఉపమానం వలన ప్రయోజనం పొందుతున్నారు. ఇదే 13వ అధ్యాయము 53వ వచనం నుంచి 58వ వచనం వరకే. యేసు ఈ ఉపమానమును చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఎక్కడ నుండి వచ్చెను, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, అతని తల్లి పేరు మరియే కదా, యాకోబు యోసేపు సీమోను యోధాను వారు ఇతని సహోదరుల కారా, ఇతని సహోదరిని మరినందరూ మనతో కూడా ఉన్నారు కదా. ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుంచి వచ్చినవని చెప్పుకొని చాలని ఆయన విషయమే అభ్యంతరపడిరి. అంటే ప్రభు యొక్క బోధ కొంతమందికి ప్రయోజనకరాన్ని ఇచ్చింది, కొంతమందికి నష్టమును అభ్యంతరాన్ని తెలియజేసింది. కాబట్టి ప్రభు యొక్క బోధ అయినను ఆయన చెప్పిన ఉపమానములైనను ఎవరికి అనుగ్రహించబడినదో వారే దానివల్ల మేలు పొందుతారు. ఎవరు కలిగి ఉన్నారో వారికి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేనటువంటి వారి దగ్గర నుంచి అది తీసివేయబడుతుంది. కాబట్టి ఉపమానములైనను ప్రభు యొక్క బోధ అయినా సరే ఎక్కడైనా సరే మనుషులను రెండుగా విభజిస్తుంది. ఒకటి ఆయన విషయమై ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, రెండు ఆయన విషయమై అభ్యంతరపడేటువంటి వారు. ఇక్కడ అభ్యంతరపడేటువంటి వారికి ఉపమానములు ఆయన యొక్క బోధ ఆలోచన చేసే అవకాశం అనుగ్రహించబడలేదు. వారు స్వస్థత ప్రభువునందు పొందాలని వారికి ఇష్టం లేదు. మూడోది దేవుని యొక్క రాజ్య విస్తరణలో వారికి పాలు లేదు. నాలుగోది వచ్చి ఆనాడు ప్రభువు చెప్పినటువంటి ఉపమానమును తెలుసుకొని ఆ రాజ్యములోనికి వారు రావడానికి ఎన్నడూ కూడా ఏం చేయడం లేదు, వారు ఇష్టపడినటువంటి వారు. కాబట్టి అభ్యంతరములు అనేది ప్రభు యొక్క బోధలో ఉన్నది. ప్రభు యొక్క బోధ అభ్యంతరం కాదు, ఆ బోధన విన్నటువంటి వారందరూ ఏం చేయబడ్డారు, అభ్యంతరపరచబడడం జరిగింది. దాంట్లో మొదటి ఉపమానాన్ని యొక్క సందర్భం ముందు మనము ఆలోచన చేద్దాం. అదేమిటంటే విత్తువాన్ని కూర్చున్నటువంటి ఉపమానము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకే. మత్తయి సువార్త ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి మరోసారి వందనాలు తెలియజేసుకుంటూ